హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ మొత్తం మీద వివిధ జిల్లాలలో ఉన్న వార్తలతో మీ ముందుకు వచ్చాను. శనార్థి తెలంగాణ ఎస్పెషల్ గా డిఫరెంట్ స్టోరీస్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా జర్నలిస్టు మిత్రులు. ఓవరాల్ గా వార్తలు ఏమున్నాయి, నిజంగా విద్యా వైద్యానికి ఎందుకు దూరంగా అందని ద్రాక్షలాగా ఎందుకుంటుంది, ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా విద్యా వైద్య విధానం ఎందుకు మారడం లేదు, అసలు ఎక్కడ లోపం జరుగుతుంది, మీకు అది ఉచితం ఇస్తాం ఇది ఉచితం ఇస్తామని చెప్పే రాజకీయ నాయకులు ఉచిత విద్య ఉచిత వైద్యం సత్వర న్యాయం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మరి అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎడిషన్లలో ఏమేం వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షేనా, బెజ్జూరు సామాజిక ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కరువు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చికిత్స, ఇదే అదునుగా డబ్బులు దండుకుంటున్న ఆర్ఎంపీ డాక్టర్లు, ప్రాణాలు పోతున్న పట్టణి వైద్య శాఖ అధికారులు. ఎంత మంచి స్టోరీ చూడేది. బెజ్జూరు ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు వెక్కిరిస్తున్నాయి. 24 గంటల పాటు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక కేంద్రంగా మార్చిన ఫలితం లేకుండా పోతుంది. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం గత నెల రోజులుగా వైద్యుడు స్టాఫ్ నర్సు లేక పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతుండడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది. దీంతో అందుబాటులో ఉన్న ఫార్మాసిస్ట్ ఇద్దరు ఏఎన్ఎంలే రోగులను చూసి మందులు ఇస్తూ ఆసుపత్రికి పెద్ద దిక్కుగా మారుతున్నారు. మరి ఏం చేయాలి? కాగజ్ నగర్కు రెఫర్. ప్రతిరోజు 100 నుంచి 150 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. దీంతో వైద్యం లేకపోవడంతో ఫార్మసిస్ట్ చికిత్స అందిస్తున్నారు. గత 10 రోజుల నుంచి డెలివరీ కేసులు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే సకాలంలో వైద్యం అందక పలువురి ప్రాణాలు హరి అవ్వాల్సిన ఆవేదనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎంపీ పిఎంపీలదే హవా, ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉంది. బెజ్జూరు మండల కేంద్రంలో సామాజిక ఆసుపత్రిలో వైద్యులు స్టాఫ్ నర్సులు లేకపోవడంతో వైద్యం కోసం పల్లెలలోని ప్రజలు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా చూసి పలువురు ఆర్ఎంపీలు వచ్చి రాని వైద్యం చేస్తున్నారని ఆరోపణలు ఇస్తున్నారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వస్తే అదో ఇదో ట్రీట్మెంట్ చేసి సరే పల్లె ప్రాంతాలలో ఉన్న పరిస్థితులకు ఎమర్జెన్సీ ఉన్న పరిస్థితులకు ఆర్ఎంపీ డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు పర్ఫెక్ట్గా ఉంటే ఆర్ఎంపీ డాక్టర్లు అనేది అవసరం లేదు కదా. ఆర్ఎంపీ డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలు ఎందుకు అందుబాటులో ఉండదు? మరి ప్రభుత్వ ఆసుపత్రి 24 గంటలు అందుబాటులో ఉండదు, 5 గంటలకి మూసుకొని వెళ్ళిపోతారు. మరి అదే టానిక్ అటువంటి మందు అంటే టానిక్ అటువంటి లిక్కర్ మాల్లు మాత్రం రాత్రి 2 గంటల దాకా అవైలబుల్లో ఉంటాయి. అసలు వ్యవస్థలు ఇప్పుడైనా మారితే జర వైద్య రంగానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు లేదన్న కోణంలో వినిపిస్తూ ఉన్నది. మరి ఇంకా ఎప్పుడు మారేది? మారాల్సిన అవసరం మాత్రం ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మరి ప్రజాపాలన వైపు ప్రజల వైపు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసే ఆస్కారం ఉందా? చూడాల్సిన అవసరం మాత్రం ఉంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్. ఫుట్పాత్లపై వెలిసిన అక్రమ షాపులు తొలగించాలని అధికారుల నోటీసులు అయినా యథావిధిగా షాపుల కొనసాగింపు. లక్షట్పేట ఒకటే కాదు, పర్ఫెక్ట్గా ఫుట్పాత్లని ఆక్రమించుకొని కంప్లీట్గా షాపులు రన్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ఏ పట్టణం నువ్వు లక్షట్పేట చూసుకో, మంచిర్యాల చూసుకో, నిర్మల్ చూసుకో, బెల్లంపల్లి తీసుకో, మందమరి తీసుకో, గోదావరి కని తీసుకో, ఎక్కడ చూసినా ఫుట్పాత్లు మొత్తం ఆక్రమణకు గురవుతున్నాయి. కనీసం పాదాచారులు నడిచే పరిస్థితి కూడా తెలంగాణలో లేకపోతుంది. మరి వీటిపై స్పెషల్ డ్రైవ్స్ కొనసాగిస్తే తప్ప ఈ స్థితిలో మార్పు వచ్చే అవకాశాలు మాత్రం లేదు. ఆ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులే పనివాళ్ళు
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ యాజమాన్యం తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు పట్టించుకొని అధికారులు పిల్లలు 25 లీటర్లు 20 లీటర్ల నీళ్ళ డబ్బా పట్టుకొని పోతూ ఉన్నారు. ఏమన్నా కింద పడి కాలో చెయ్యో ఏదైనా ప్రాబ్లం అయితే ఆ పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి? సిర్పూర్ ఏం జరుగుతుంది నిజంగా? మరి ఒక్క స్కవెంజర్ లేడా? కనీసం అటెండర్ కూడా లేడా స్కూళ్ళల్లో? ప్రతి పాఠశాలకి ప్రభుత్వ టీచర్లే పని వాళ్ళలాగా మారి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మాత్రం సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకు హైట్సాప్ చెప్పాలి, కానీ వాళ్ళకి సదుపాయాలు మాత్రం శూన్యం అనే చెప్పుకోవాలి. వాళ్ళకి సదుపాయాల విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ వెలిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే వైద్య కళాశాల ఆసుపత్రి సమన్వయంతో పనిచేయాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్. ఆసిఫాబాద్కి సంబంధించింది. మొత్తం మీద శనార్థి తెలంగాణకి సంబంధించిన ఆసిఫాబాద్కు సంబంధించింది సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య. కడం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఘటన. ఇక చూడు పాపం మృతుడి ఫైల్ ఫోటో. ఉన్నతాధికారుల వేధింపులకు ఒక ప్రభుత్వ ఉద్యోగి బలి అయిందంటే వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో మీరు ఒక్కసారి ఖానాపూర్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే మన పాండు మీద గెలిచిండు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అరెస్టుపై హాట్ కామెంట్ చేసిన ఎంపీ అరవింద్. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని హెచ్చరించిన ఎంపీ. అసలు ఏం జరుగుతుంది? మొత్తం మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, చట్టానికి ఎవరు అతిథులు కారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం రోజు ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కవిత అరెస్టుపై మాట్లాడుతూ హరీష్ రావును శుక్రవారం పూట ఓబేరాయ్ హోటల్లో ఎందుకు తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. జిఎస్టీ అని వర్సిటీ రోజు కవిత కేఎస్టీ సంబరాలు చేసుకుంటున్నారని మేము గట్టిగానే అరుచుకున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక రేంజ్లో. మరి ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఏడికి పోతే ఆడ నేను ఓడగొడతా, నిజామాబాద్లో పోటీ చేస్తాడా, అక్కడ పోటీ చేస్తాడా, ఇక్కడ పోటీ చేస్తాడా అంటే ఇప్పుడు కవితక్క పోయి జైగా లోపలికి పోవాల్సిందే, బయటకు వచ్చే ఆస్కారం లేదు. మరి జైలు నుంచి నామినేషన్ వేసి నన్ను ఓడగొడతావా అని ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ మాట్లాడుతున్న ఘాటు వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే చట్టాలపై అవగాహన ఉండాలి. కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి లోక్ అదాలత్లో భారీగా రాజీ కుదిరిన కేసులు. ఈగోకు పోయి నువ్వెంత అన్న కోణంలో ఈగోకు పోతే మాత్రం కేసుల పాలై చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అరే వాడు నా భూమి కబ్జా పెట్టుకున్నాడు, వాడెంత నా కొంచెం ఇటు జరిగిండు, 2 అడుగులు ఇటు జరిగిండు, ఈ 2 అడుగుల కోసం వీళ్ళు పోయి కోర్టులో కేసేస్తారు. అది 10 సంవత్సరాల దాకా ఆ 2 అడుగులు అటే ఉంటుంది, ఇంకో 10 అడుగులు యాడ్ అవుతుంది. రాజీ మార్గమే బెస్ట్ అని చాలామంది లోక్ అదాలత్లో కేసుల గురించి రాజీనే బెస్ట్ అని ప్రధాన న్యాయమూర్తి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న విజయానందన కొంచెం ఇటువంటి వార్తలు బంద్ చేస్తేనే బెస్ట్. పాస్పోర్ట్ సైజ్ వార్తలేసి ఖండించిండు, ఆయన అది ఖండించిండు, ఇది ఈయన ఖండించిండు అనేది వార్తలు వేసే కన్నా పబ్లిక్ ఓరియంటేషన్లో ఒక జర్నలిస్ట్ అనేవాడు పబ్లిక్ ఓరియంటెడ్లో పబ్లిక్ సమస్యలపైన వార్తలు రాస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కేసీఆర్కు నమ్మక ద్రోహం చేసిన బీబీ పాటిల్. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బిచ్చుకుండా ఈయన ఒక్కరోజు ముందు బీజేపీలో జాయిన్ అయ్యిండు, టికెట్ వచ్చింది. రామారెడ్డి మండలంలో రాళ్ల వర్షం. అరే బాప్రే. శనివారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చల్లని ఈదురుగాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం పడింది. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం అకాల వర్షం
కురిసింది. ఒక్కసారి వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నుంచే వాతావరణంలో మార్పులు సంభవించి చల్లని ఈదురుగాలతో వర్షం పడింది. రాళ్ళ వర్షం కొట్టింది నిన్న. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గల్ఫ్ మృతుడి కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేత. వాస్తవంగా గల్ఫ్లో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎస్పెషల్లీ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. కోరుట్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ 2 జిల్లాలలో ఎక్కువ గల్ఫ్ బాధితులు ఉంటారు. ఆ గల్ఫ్ బాధితుల కోసం సపరేట్ ఏదైనా పాలసీ తీసుకొస్తే ప్రభుత్వానికి బాగుంటుంది. తెలంగాణ ప్రజలు గల్ఫ్కు వెళ్ళిన ప్రజలకు కూడా బాగుండే ఆస్కారం ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సీనన్న. మానేరు బ్రిడ్జి నిర్మించి 9 ఏళ్లు. ఓడేడు గర్మిళ్లపల్లి మధ్య బ్రిడ్జికి 2016లో శంకుస్థాపన. ఇరువైపులా పిల్లర్లు వేసి మధ్యలో వదిలేసిన వైనం. బ్రిడ్జి పూర్తయితే 2 జిల్లాల మధ్య తగ్గనున్న దూరం. బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ప్రజలకు దూరభారం. కాంట్రాక్టు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం. మంత్రి చొరవ తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి. అరే బాప్రే, ఇక చూడు, ఈ పిల్లర్ల దశకే ఉన్నది. నేను దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం పోవచ్చు ఇక్కడికి, అది అట్లనే ఉంది. ఇప్పటికి స్టిల్ అయిపోయిందేమో అనుకున్నాం, కానీ స్టిల్ అట్లనే ఉంది. ఇక దీంట్లో ఆ ఇసుక రోడ్ వేసి ఇటో టోల్గేట్ పెడతారు, అటో టోల్గేట్ పెడతారు. ఈ పైసల వసూలు, ఈ సర్పంచ్ ఆ సర్పంచ్ పైసల వసూలు చేస్తూ ఉంటారు. దీని మీద మాత్రం దృష్టి వస్తలేదు. మరి అది ఎప్పుడు అయిపోతుందో. ఒక మంచి స్పెషల్ స్టోరీ మాత్రం వచ్చింది. శనార్థి తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రత్తిపల్లి సంపత్ ఆధ్వర్యంలో స్టోరీస్ వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఓడేడు, భూపాలపల్లి జిల్లా గర్మిలపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించి 9 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాకపోవడం చూస్తుంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఇట్టే తేట తెల్లం అవుతుంది. ప్రస్తుతం వాగులో నీళ్లు లేకపోవడంతో గర్మిలపల్లి, ఓడేడు గ్రామాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వర్షాలు పడి నీరు నిలిచినప్పుడు ప్రతి సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా 2016లో స్టార్ట్ చేస్తే ఇప్పటికీ కాలేదంటే మరి మంతని ఎమ్మెల్యేగా ఉన్న పుట్టా మధు గారు, మంతని పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్, మంతని ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్టా మధు గారు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు బిఫోర్ కూడా, మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కనీసం ఇటువంటిది మీ నియోజకవర్గ ప్రజలకు చాలా యూజ్ అయ్యేది. అటు భూపాలపల్లి జిల్లాను, భూపాలపల్లి కాన్స్టిట్యున్సీని, ఇటు మంతని కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి జిల్లాను కలిపే ఒక వారధిలాగా ఇది బ్రిడ్జ్ ఉంది. 2016 నుంచి చిత్తశుద్ధి ఉంటే కదా కంప్లీట్ చేసేది. ప్రజలకు ఇచ్చిన హామీలు వీళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి హడావుడి చేయాలి తప్ప ఇంకొకటి ఉండట్లేదు. ఇప్పటికైనా కొంచెం కంప్లీట్ చేయండి. పోలీసుల కస్టడీకి చిల్లా శ్రీనివాస్. నకిలీ ధ్రువపత్రాల కేసులో మాజీ ఎంఆర్ఓను విచారిస్తున్న పోలీసులు. కరీంనగర్ రసావసగా సర్వసభ్య సమావేశం. బెల్ట్ షాపులు మూసివేయాలని ఎంపీటీసీల డిమాండ్. ప్రజల జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయని ఆగ్రహం. చిగురు మామిడి సర్వసభ్య సమావేశంలో నేలపై కూర్చొని నిరసన. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులన్నీ లేకుండా చేస్తామని ఏకంగా హామీ ఇచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రయోగం చేశాడు. నజరాలను ప్రకటించే ఛాన్స్, నజరాలను ప్రకటిస్తూ పోయేలాడు. కానీ అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏ ఊర్లో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ మండలంలో చూసినా ఊరికి 10 బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. చిన్న ఏజ్లోనే పుస్తల తాళ్ళు తెగిపోయే పరిస్థితి ఉంది. గుడుంబ మహమ్మారి కూడా విచ్చలవిడిగా ఏజెన్సీ గ్రామాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో విచ్చలవిడిగా ఉంది. గుడుంబ మహమ్మారి కూడా ఈ రెండింటిని తరిమి వైన్ షాపుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వైన్ షాపులు తగ్గించుకుంటూ పోతూ ఉంటే తెలంగాణ సమాజం కొంచెం బాగుంటుంది. మరి ఇప్పటికైనా దృష్టి పెట్టండి. ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో ఆకస్మిక తనిఖీలు. 6.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించిన
అప్పగించినట్లు వెల్లడి. కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ అనేది బోయిన్పల్లి వినోద్ కుమార్ బంధువులకు సంబంధించిన ప్రతిమ మల్టీప్లెక్స్. అదే హోటల్లో 6.67 కోట్ల నగదు దొరికిందంటే పెద్ద ఎత్తున డంపు దిగింది. కాకపోతే పోలీసులకు దొరికింది మాత్రం 6.67 కోట్లే. డంపు మాత్రం పెద్ద ఎత్తున దిగింది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కరీంనగర్లో బండి సంజయ్ని ఓడించడమే లక్ష్యంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ రావు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. బట్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది. బాధ్యులపై తక్షణమే స్పందించాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశం. అంతర్గాం రామగుండం స్టేషన్ల ఆకస్మిక తనిఖీ. గ్రేట్. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సంయమనం పాటించాలి. కార్యకర్తలు నాయకులకు మంత్రి దామోదర్ రాజనరసింహ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. 100 రోజులు పూర్తయింది కాబట్టి కొంచెం పాటించాలి సంయమనం. ఆవేశం ఏమి ఉండకూడదు, నీట్గా కొంచెం మంచిగా ఉండాలి అన్న కోణంలో మినిస్టర్ చెప్తున్న ముచ్చట్లయితే ఇంకొక స్పెషల్ స్టోరీ చూసే ప్రయత్నం చేద్దాం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ ఫామ్ ల్యాండ్స్. పేద మధ్యతరగతి ప్రజలే టార్గెట్. రంగురంగుల కరపత్రాలతో అమాయకులకు బురిడి. డిజిటల్ ప్రచారం చేస్తూ అరచేతిలో వైకుంఠం. రంగురంగుల గోడలు, జెండాలు, హద్దులతో కస్టమర్ల ఆకర్షణ. లక్షల్లో భూములు కొనుగోలు చేసి కోట్లలో సంపాదన. అసైన్ భూములను సైతం కబ్జా చేసి వెంచర్లు ఏర్పాటు. పట్టించుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇక్కడే ఎందుకు వస్తుందంటే ఇది చాలా పెద్ద ఎత్తున మీరు ఎక్కడ చూసినా ఫామ్ ల్యాండ్ తక్కువలో జస్ట్ 1.5 లక్షలు పెట్టండి, 1,50,000 పెట్టండి, 121 గజాల ఫామ్ ల్యాండ్ మీకు నారాయణఖేడ్లో. జస్ట్ మీరు ఒక 3 లక్షలు పెట్టండి, ఏకంగా ఒక 5 లక్షలు పెట్టండి, 6 గుంటల భూమి మీకు ఫామ్ ల్యాండ్లో. ఆ ఫామ్ ల్యాండ్ కొంటే హద్దులేడు ఉంటాయో తెలియదు, ఆ కస్టమర్కి కనీసం కొన్నతనికి హద్దులేడు ఉంటాయో తెలియదు, పోయేసరికి ఆ ఫామ్ ల్యాండ్ ఉంటుందా లేదా తెలియదు. ఇంకో దందా, కొత్త దందా. ఇప్పుడు మీరు ఫామ్ ల్యాండ్ తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఇక మొత్తం కాయలు వచ్చేస్తాయి, పిందెలు వచ్చేస్తాయి, దాంట్లో ఫుల్గా ఎర్రచందనం చెట్లు పెడతాం, మీకు సగం మాకు సగం అంటారు. ఈ పెద్ద దందా 10 సంవత్సరాల నుంచి నడిచినా కూడా కనీసం ఎవడు పట్టించుకోలేదు. ఏ కస్టమర్ లబ్ధి పొందినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నారాయణఖేడ్లో, ఎస్పెషల్లీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇటువంటి ఫామ్ ల్యాండ్ దందా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక్కసారి దీనిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. నారాయణఖేడ్ ప్రాంతంలో గత కొన్నాళ్ళుగా ఫామ్ ల్యాండ్స్ పేరుతో అక్రమ వెంచర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్కు 150 కిలోమీటర్లు ఉంటుంది. నియోజకవర్గం మొత్తం 170 కిలోమీటర్ల దూరం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో నారాయణఖేడ్ ఉంటుంది. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా నాగల్గిద్ద, మానూరు, కండి మండలాల్లో గత కొంతకాలంగా ఈ అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. వెళ్ళడానికి ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని కొండలు, గుట్టలను రియల్టర్లు పేదల అవసరాలను ఆసరగా చేసుకొని కేవలం 4-5 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసి వాటిని రంగురంగుల బోర్డులు ఏర్పాటు చేసి గుట్టలుగా ఉన్న భూమిని మార్చి ఫోటోలు చేసి ఇక ఎకరాలు కొని అందులో అసైన్ భూములను 4-5 లక్షలకు ఒక ఎకరం కొనేసి ఫామ్ ల్యాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున దగా జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్లో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా కొంచెం ఫోకస్ పెట్టండి. చూడాల్సిన పెద్ద ఎత్తున చూడాలి. చాలా అంటే చాలా దారుణం ఇది. ఫలించిన మంత్రి రాజనరసింహ మంత్రాంగం. బోరంచ ఎత్తిపోతల పథకానికి 4.42 కోట్ల మంజూరు. మంత్రి దామోదర్ కృషితోనే నిధులు మంజూరయ్యాయి. కృతజ్ఞతలు తెలిపిన పిసిసి సభ్యులు మున్నూరు కిషన్, జడ్పీటీసీ యాదగిరి జోగిపేట్ అంటే కూడా ఇది ఆందోళన నియోజకవర్గం, రాజనరసింహ సొంత నియోజకవర్గం. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బంద్ అటర్ ఫ్లాప్. ఎవడన్నా ఉన్నాడా? ఇంతకుముందు కేటీఆర్ బర్త్డేకే 100 మంది రోడ్ల మీదకి వచ్చేది. కేటీఆర్ బర్త్డే జరిగితే జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 24 నియోజకవర్గంలో ఉన్న హోర్డింగ్స్ అన్ని ఆక్యుపై చేసి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చిండు. ఆయన ఉప్పల్ టికెట్ రాలే, పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు వాళ్ళ భార్య బొంతు శ్రీదేవిని ఈ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది. అట్లుంటుంది. 10 మంది లేరు. కవిత అరెస్ట్పై మొక్కుబడిగా నిరసన
కార్యక్రమాలకు దూరంగా నేతలు ముఖం చాటేసిన పెద్ద నాయకులు. ఇక ఇప్పుడు పగిలిపోతుంది ఇప్పుడు బోతిగా. వెలిమెలలో అనంత పద్మ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీ అనంత పద్మస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కాంగ్రెస్ నాయకులు నీలం మధు హాజరైన. నీలం మధుకు మెదక్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పోచమ్మ కుంటలో ప్రభుత్వం భూమి కబ్జా, అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు, ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక, బోర్డు ఏర్పాటు, మళ్ళీ ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. వాస్తవంగా ఎన్నో కథనాలు రాస్తా ఉన్నాం. అల్మాజ్గూడ మీన్స్ మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే భయపడకుండా వార్తలు అందించింది శనార్థి తెలంగాణ. ఒకే ఒక వార్తతో 5 ఎకరాల భూమిని కాపాడింది శనార్థి తెలంగాణ. ఎన్నో కథనాలు, ఎవరికి బెదరకుండా ఎవరికి భయపడకుండా కథనాలు మాత్రం వస్తుంది. ప్రతి కథనానికి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మాత్రం చూస్తుంది. ఈరోజు కథనం వచ్చిందంటే రేపది కూలుడో ఇంకొకటి జరగడమో జరుగుతుంది. ఈ జల్పల్లి కానీ చాలా ప్రాంతాలలో భూ కబ్జాలు, విపరీతమైన భూ కబ్జాలు జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. స్టిల్ నౌ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా మారదా? మా ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ దవాఖానాలో అందరి వైద్యం, ప్రభుత్వాలు మారని డాక్టర్ల తీరు, పేరుకే తలకొండపల్లిలో పెద్ద ఆసుపత్రి, వైద్య సేవలు శూన్యం, సమయానికి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి, 24 గంటలు సేవలు అందించాలని మండల ప్రజల డిమాండ్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సమయానికి రావడం లేదని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కూడా సమయానికి రావడం లేదని, డాక్టర్ ఎప్పుడు వస్తారని సిబ్బందిని సమాచారం అడిగిన వారి నుంచి సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి డాక్టర్ మంగళవారం శనివారం 2 రోజులే మాత్రం వస్తుందట. మరి 2 రోజులు ఇక్కడికి వచ్చి ఇక మిగతా 5 రోజులు ఆయన ప్రైవేట్ పనులు చేసుకుంటా ఉంటాడు. ప్రైవేట్ ఆసుపత్రులలో అక్కడ ఇక్కడ వర్క్ చేసుకుంటాను. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వర్క్ చేసే డాక్టర్ల పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రైవేట్ దందా కొనసాగకుండా చేస్తే అప్పుడు బాగుంటుంది. వాళ్ళకు తంబు లేదు, మన్ను లేదు, మశానం లేదు. వాడు ఇష్టం ఉన్నట్టు వస్తుడు, ఇష్టం ఉన్నట్టు పోవుడు. ఇక మెడికల్ బిల్లుల గోల్మాల్ ప్రతి హాస్పిటల్లో తెలిసిందే. ఎవరికి గోళీలు ఇచ్చిందో ఇయ్యలేదో కానీ మస్తు మంది మా ప్రజలు వస్తున్నారు, మండల ప్రజలు. మస్తు గోళీలు ఇచ్చినాం, మస్తు సూదులు ఇచ్చినాం అని చెప్తారు. ఆ సూదులు ఇచ్చేది లేదు, గోళీలు ఇచ్చేది లేదు, ట్రీట్మెంట్ చేసేది లేదు. పేరుకి ఆసుపత్రి దోపిడంతా దోపిడే. కాంగ్రెస్తోనే పేదలకు సంక్షేమ పథకాలు, ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి 6 గ్యారంటీలు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వెదిరే సికిందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం. పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియామవాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి. రాజకీయ నాయకులకు కలెక్టర్ సి నారాయణ రెడ్డి విజ్ఞప్తి. వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్న నిజంగా చాలామంది కలెక్టర్లను చూసినాం కానీ వికారాబాద్ కలెక్టర్ అంతా ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాడు నారాయణ రెడ్డి అన్న. చాలా మంచిగా అనిపిస్తుంది అన్నని చూస్తే. మరి కలెక్టర్ అంటే సార్ అనుకుంటా పోతారు కానీ మా దృష్టిలో అయితే వికారాబాద్కు ఒక పెద్ద దిక్కుగా పెద్దన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్. కవిత అరెస్టు కుట్రపూరితం, చేవేళ్ళ ఎమ్మెల్యే కాళయాదన్న చెప్తుండు. కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం లేదు. మరి ఏడున్నది కాక బీఆర్ఎస్లో గౌరవం ఉన్నదా? ఎన్ని ఇచ్చినావు కాక? 119కి మీ పెద్దసారి ఎన్ని టికెట్లు ఇచ్చిండు? 5, 6 మీరు ఇచ్చేది? కనీసం ఒక చదువుకున్న మంత్రణ మీ హయాంలో మంత్రిగా ఉన్నారా? 2014లో మొత్తమే లేదే. ప్రజలు తిడితే ఇక సబితా ఇంద్రారెడ్డిని ఇళ్ళకెళ్ళి తీసుకుంటుంది. ఏం జరుగుతుంది? ఇక మళ్ళా రేవంత్ రెడ్డి అని కలిసిండు. మరి అయిపోయిన తర్వాత కాంగ్రెస్కు జంప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అరెస్టు చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి కక్షపూరిత కుట్రలు చేస్తుంటే ఏ పార్టీ లేవకుండే చేవేల ఎమ్మెల్యే కాళయాదయ్య. ఏ పార్టీ? ప్రతిపక్షాలు లేకుండా బొందబెట్టిందే కేసీఆర్. ప్రజా ఉద్యమాలను అణచివేసిందే కేసీఆర్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిందే కేసీఆర్. ఇవి కాదా కాళయాదన్న? ఎట్లనే ఇట్లా మాట్లాడతాను? పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు?
గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల క్రయ విక్రయాల దందా, గుంజల్ పహాడ్లో ప్రభుత్వ భూములను అమ్మేసినట్టు బాండ్ పత్రాలపై అగ్రిమెంట్, సర్పంచ్ సంతకాలు, గ్రామ పంచాయతీ స్టాంపులతో వెలుగులోకి. ప్రభుత్వ భూములపై అధికారుల దృష్టి ఏమైంది? రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం దేనికి సంకేతం? ఇక చూసిన కథ షాద్ నగర్ నియోజకవర్గంలో నిజంగా జబర్దస్త్గా పనిచేస్తూ ఉన్నాడు మా నరేంద్ర టైగర్. ఇట్లా ఉంటే ఒకసారి హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కవిత అరెస్టు ప్రీప్లానా లేక యాదృచ్ఛికమా? ఇటు నరేంద్ర మోడీ రోడ్ షో, అటు కవిత అరెస్ట్. కవిత అరెస్టుపై జోరుగా చర్చలు, హైదరాబాద్లో రాస్తారోకాలు, నిరసనలు, ముక్కున వేలేసుకుంటున్న నగర ప్రజలు. ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఇందిరా పార్క్ కనీసం ధర్నా చౌక్ వద్దు, అసలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది అన్నటోడే వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక దేంతో నవ్వాలో నవ్వుకోవాలి. కుల గణనను ఆహ్వానిస్తున్నాం. ప్రజా తెలంగాణ టీం సభ్యులు నిపుణుల సలహాలు సూచనలు పాటించాలని విజ్ఞప్తి. ఖైరతాబాద్ కంటి తుడుపు చర్యలేనా? హౌసింగ్ సొసైటీ భూమిలో భారీ అక్రమాలు, నోటీసులు ఇచ్చారు, తూతు మంత్రంగా కూల్చారు. ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై చర్యలేవి? మళ్ళీ నిర్మిస్తున్న వాటిపై చర్యలు ఉండవా? ఇది రాజేంద్ర నగర్లో మొత్తం అక్రమాలే. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బుద్వేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరని శ్యామ్ నియామక పత్రాన్ని అందజేసిన కస్తూరి నరేందర్ ముద్రాజ్ కూడా నిన్న కార్పొరేషన్లో చైర్మన్గా అయితే అవకాశం ఇచ్చిండ్రు. వీధి మొత్తం చెత్త కుప్పలే. మైత్రివనం ఆదిత్య ఎన్క్లేవ్ ఎదురు చెత్తా చెదారం, వాణిజ్య ప్రాంతమంతా చెత్తమయం. ముక్కు మూసుకొని వెళ్తున్న విద్యార్థులు, వాహనదారులు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అమీర్పేట అంటే మరో అమెరికా అనుకుంటాం. మరి అమీర్పేటలో ఏం జరుగుతుంది? ఇన్ని బోర్డులు వేస్తూ ఉంటారు, చెత్త మొత్తం స్మెల్ వస్తూ ఉన్నది. ఎవరికి చెప్పుకోవాలి? ఎటు పోతుంది వ్యవస్థ? మరి సనత్ నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యవస్థ ఇది అమీర్పేట అంటే. మరి ఆడ లోకల్ కార్పొరేటర్ అక్క సర్లక్క జర దీనిపైన కొంచెం ఫోకస్ పెట్టండి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు వార్తలు చూద్దాం. మంత్రి జూపల్లి ద్వారా ప్రభుత్వానికి వినతులు. 2009 విద్యా హక్కు చట్టంపై దళిత దండు. వాల్మీకుల కార్పొరేషన్ కోసం వినతి పత్రం హామీ ఇచ్చిన మంత్రి జూపల్లి. కార్పొరేషన్లన్నీ నిన్ననే ఖతమయ్యాయి. 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. 10వ తరగతి విద్యార్థులకు 5 నిమిషాల వరకు అనుమతి. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ ఎం గోవిందరాజులు. జరా పిల్లలందరూ టెన్షన్ తీసుకోకండి. 10 ఫెయిల్ అయితేనే జీవితం ఏదో అయిపోతుందని కాన్సెప్ట్ ఏం లేదు. చాలామంది బిగ్ పొజిషన్లో ఉన్నారు 10th ఫెయిల్ అయిన వాళ్ళు. ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్. 10 పాస్ అయితేనే జీవితం మొత్తం ఏదో అయిపోయినట్టు చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 10 పాస్ అయితే ఇంకా జీవితంలో అసలు ఏమో జరిగిపోతుందని తల్లిదండ్రులు కూడా హైరాణ పడతా ఉన్నారు. మీ పిల్లలు దేంట్లో పర్ఫెక్ట్గా ఉంటారో అది చూసుకొని ముందుకెళ్ళండి. ఒక అవకాశం కాకపోతే ఇంకో అవకాశం వస్తుంది. బట్ కొంచెం చదవండి, మినిమం చదవండి, పాస్ కాండి. ఈ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి తప్ప ఈ ఆత్మహత్యల జోలికి మాత్రం వెళ్ళకండి. ఇది మొత్తం నిఘా పటిష్టం చేస్తున్నట్ట. హాల్ టికెట్లు ఇవ్వకుండా చర్యలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని పెద్ద ఎత్తున వస్తూ ఉంది. మరి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ఎప్పుడు జరుగుతాయి? ఇప్పటికీ విద్యాశాఖ మినిస్టర్ అయితే పెట్టలేదు. మరి 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. మరి విద్యాశాఖ మినిస్టర్ జాక్పాట్ ఎవరు కొడతారు? మంచి సబ్జెక్టు ఒక పిహెచ్డి క్యాండిడేట్కి ఇవ్వండి. 100 రోజుల్లో పాలమూరు అభివృద్ధి. నిజాయితీకి నిలువెత్తు ఎమ్మెల్యే ఎన్నం. ప్రజలకు సేవ చేయాలనేదే నా లక్ష్యం. ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి. విజయవంతమైన జాతీయ లోక్పాల్ అదాలత్. జిల్లా జడ్జి డి రమేష్ బాబు. శనార్థి కథనానికి స్పందించిన పాలమూరు ఎమ్మెల్యే. అన్నపూర్ణ క్యాంటీన్ షెడ్ నిర్మాణానికి ఎన్నం ఆదేశాలు. గ్రేట్. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పెంచిన నిఘా. 24 గంటల పాటు తనిఖీలు చేపట్టిన పోలీసులు. డబ్బు, మద్యం, ఇతర రవాణాపై నజర్. సిఐ బిసన్న, ఎస్ఐ సంపత్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం. నాగార్జున సాగర్. ఏంది? ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీ మార్చండి సారు.
గత ప్రభుత్వం 2020 ఆగస్టు 26ను కట్ ఆఫ్ డేట్గా పరిగణించింది. 2020 నుంచి దరఖాస్తులు పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినా కట్ ఆఫ్ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్లకు తీరని నష్టం. కనీసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసే అవకాశం లేదు. ప్రభుత్వ చొరవ చూపాలని కోరుకుంటున్న బాధితులు ప్రభుత్వం కొంచెం చూడాలి. కట్ ఆఫ్ తేదీనంట కొంచెం మార్చండి. హుజూర్ నగర్ న్యాయవాదులకు నివాస స్థలాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి ఉత్తమ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు. జర్నలిస్టులకు కూడా జర చూడండి. చంద్రబాబుకు ఓ న్యాయం, కవితకు ఒక న్యాయమా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. కవితను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులు. వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేస్తే అటే అన్నాయిగా, మళ్ళీ ట్రారిగా ఢిల్లీలో ధర్నాలు చేస్తే మళ్ళీ అటే. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వ్యక్తి ఆందోళన నారాయణపురం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఏమిది? విద్యార్థినిపై ఉపాధ్యాయుని ప్రతాపం. 4వ తరగతి విద్యార్థినిపై పీటీ టీచర్ దాడి. ఒళ్ళు వాతలు పడేలా చితకబాదిన టీచర్. అభం శుభం తెలియని చిన్నారిపై ప్రతాపం. పోలీసులను ఎంఈఓను ఆశ్రయించిన బాధుడు. 4వ తరగతి పిల్లగాన్ని పొట్టు కొట్టిల్లు. బాబా వాణి విద్యానికేతన హై స్కూల్ అంట, ఇంగ్లీష్ మీడియం. దీనిపైన చర్యలు అయితే తప్పదంటున్నారు. ఇప్పుడు ఇక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. బయ్యారం కాంట్రాక్టర్ మాజీ ఎమ్మెల్యే బంధువు ఘనకార్యం. వాహనదారులకు తప్పని తిప్పలు ప్రమాదాలు చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం. పరకాలలో అట్రోడ్ వేసిండు ఇట్రోడ్ వేసిండు. ఎవడన్నా రాత్రిపూట ఇంత ఇక సాయంత్రం అయితే 90 కోటర్ వేసుకొని వస్తే మధ్యలో పడేటట్టున్నారు కథ. తొలగించిన విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్లను తిరిగి తీసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయిన విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్లు మాజీ మంత్రి దయాకర్ రావు చేసిన ఘనకార్యం. శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని సిఐటియు డిమాండ్. పాలకుర్తి రాష్ట్ర స్థాయి సగ్పాల్ పోటీలను కేజీబీబీ విద్యార్థినులు పోటీలకు హన్మకొండ నుంచి సాఫ్ట్ బాల్ పోటీలకు వెళ్తూ ఉన్నారంట. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. ప్లాంటేషన్ పేరుతో భారీ చెట్లు తీసివేత. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లు పనిచేస్తున్న అధికారులు చెట్లను నరికి దానం చేస్తున్న వైనం. కొత్త ప్లాంటేషన్ పేరుతో ఎవరికి లాభం అంటున్న గ్రామస్తులు. కేవలం కమిషన్ల కోసమే అడవిని తొలగిస్తున్నారని విమర్శలు. అశ్వరావుపేటలో అడవంతా కాలుతుంది. మరి ఏందో కథ వాళ్ళకే తెలవాలి. మొదలైన ఒంటిపూట బడి పిల్లల్ని కనిపెట్టు ఓ కంట. కాలువలు చెరువులు వాగులతో పిల్లలు జాగ్రత్త. సరదాగా ఈతకు వెళ్ళి ప్రమాదాలకు గురయ్యే అవకాశం. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదం. చాలా మంచి వార్త వాస్తవంగా. పిల్లలు ఇక హాలిడేస్ వచ్చినాయి అంటే ఒంటిపూట బడి అంటే మధ్యాహ్నం వరకు పోతారు. ఇక సాయంత్రం ఏముందిరా చెరువు కాడికో బావి కాడికో పోదామంటే చాలామంది పిల్లలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఈతలు రాక చాలా ఇబ్బందులు. ఇప్పుడు అసలే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ చెరువులో చూసినా పూడిక తీతలు ఉన్నాయి. మరి అందులో నీళ్లు ఉంటే ఎక్కడ లోపలికి పోయేదైతే ఆస్కారం లేకుండా ఉంటుంది. కొంచెం చూడాలి. ఇదంతా కొత్తగూడెం స్టేట్ మొత్తం అట్లనే ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగానే ఫైర్ అయ్యిండు. డ్రైనేజీ మెటీరియల్ అంతా నాసిరకమే. అశ్వరావుపేట కార్మికుల హక్కుల కోసం పోరాటాలు ఉధృతం చేయాలి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాత్రం ఇక్కడ గెలిచినట్టు తెలుస్తూ ఉంది.